ఇటీవల కాలంలో దేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యతో పాటు అదే స్థాయిలో కొత్త తరహా సైబర్ మోసాలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో డిజిటల్ అరెస్ట్ కూడా ఒకటి. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆర్థిక నేరగాళ్లు ఎంచుకున్న వ్యక్తుల వద్ద భారీ మొత్తంలో దోచేస్తున్నారు. అయితే డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, వాటి బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలు, కుంభకోణాలకు అంతు లేకుండా పోతుంది. ఒక 2024లోనే భారతీయులు సుమారుగా 2000 కోట్లు నష్టపోయారని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ పేర్కొంది. 2025లో మొదటి 2 నెలల్లో 17,718 కేసులు నమోదు కాగా బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు 210 కోట్లు కొల్లగొట్టారని తెలిపింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులు గత 3 నెలల్లో భారీగా పెరిగాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అనేది మోసాలలో కొత్త పద్ధతి. దీనిలో దుండగులు ప్రభుత్వ అధికారులు మాదిరిగా దుస్తులు ధరించి వీడియో కాల్స్ చేస్తుంటారు. ఎంచుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి మనీ లాండరింగ్, పన్ను ఎగవేతకు పాల్పడ్డారని లేదా మీకు పార్సిల్ వచ్చిందని, అందులో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరిస్తారు. మీపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే అడిగినంత నగదు చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని బెదిరిస్తూ ఉంటారు. ఈ కొత్త తరహా మోసాన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. డిజిటల్ అరెస్ట్ల నుంచి కాపాడుకునేందుకు ఈ 5 సూత్రాలు పాటించండి. ప్రభుత్వ అధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేసి బెదిరింపులకు దిగితే ముందుగా భయపడకుండా ఉండాలి. ఫోన్ చేసిన వారి గుర్తింపును తనిఖీ చేసే ప్రయత్నం చేయాలి. అధికారిక సంప్రదింపు నెంబర్ల ద్వారా ఫోన్ చేసిన వ్యక్తి నిజమైన అధికారో కాదో నిర్ధారించుకోవాలి. కాల్ చేసిన వ్యక్తులు ఎంత ఒత్తిడికి గురి చేసినా బ్యాంక్ వివరాలు, ఓటీపీ, క్రెడిట్ కార్డ్ నెంబర్, సివివి వంటివి ఎట్టి పరిస్థితులను అస్సలు చెప్పొద్దు. సైబర్ నేరగాలతో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితులను నిగ్రహాన్ని కోల్పోకూడదు. ప్రశాంతంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. డిజిటల్ అరెస్ట్ బారిన పడకుండా ఉండాలంటే చట్టాలపై ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలి. ఫోన్ చేసిన వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ అధికారులకు, స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించండి. మీకు వారిపై అనుమానం వచ్చినా వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియపరచండి. ఈ మోసాలను నివారించడానికి అప్రమత్తంగా ఉండటం, సమాచారాన్ని రహస్యంగా ఉంచడం, చట్టాలపై అవగాహన కీలకం. అనుమానం వస్తే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేసి సైబర్ క్రైమ్ కు రిపోర్ట్ చేయండి.